నియోజకవర్గాల పునర్విభజన అంశంలో ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా నేతలు ముందుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ సూచించారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించిన పవన్ నిబంధనలకు అనుగుణంగా సహేతుకంగా పునర్విభజన జరిగేలా వ్యవహరించాలన్నారు. ప్రజలతో మమేకమై పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. నియోజకవర్గాల సమస్యల్ని పరిష్కరించడంతో పాటు యువతరం ఆలోచనల్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు జనసేన సంస్థాగత విషయాలపై ఆ పార్టీ ప్రజా ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. విజయవాడలోని ఓ హోటల్లో దాదాపు 3 గంటలకు పైగా చర్చించారు. ఇందులో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యమైన అంశాలపై అధ్యయనానికి, పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రజా ప్రతినిధులతో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సభ్యులతో పవన్ విడివిడిగా మాట్లాడారు. ప్రతి నెల 3 లేదా 4వ వారంలో పార్టీ నేతలతో సమావేశమవుతానని చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ ఏర్పాటు చేస్తామన్నారు. అందులో పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చిస్తామన్నారు. కేంద్రం తీసుకున్న నియోజకవర్గాల పునర్విభజన నిర్ణయంతో రాష్ట్రంలో 88 అసెంబ్లీ, 12 పార్లమెంటు సీట్లు పెరుగుతాయని, కొత్తగా 100 మందిని చట్టసభలకు పంపించే అవకాశం ఉంటుందన్నారు. అయితే పునర్విభజన దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 2009లో పునర్విభజన జరిగినప్పుడు రాష్ట్రంలో జరిగిన పరిణామాలు గుర్తు చేసుకోవాలన్నారు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఎమ్మెల్యేలతో కమిటీ నియమించాలని పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి సూచించారు. కమిటీ నివేదిక ఆధారంగా డీలిమిటేషన్ పై పార్టీ కార్యాచరణ ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు అన్ని వర్గాలకు చేరువలో ఉండాలన్నారు. కొద్ది నెలల్లో స్థానిక ఎన్నికలు రానున్నాయని, కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నేతలు పనిచేయాలన్నారు. పార్టీ బలంగా ఉంటేనే ప్రజాప్రతినిధులు బలంగా ఉంటారని, దానిని దృష్టిలో పెట్టుకుని ముందుండి పనిచేయాలన్నారు. ఉద్యమి సభ్యత్వం ఎంత ఎక్కువగా ఉంటే పార్టీ అంత బలంగా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో అన్ని వర్గాలను కలిసినట్లు ఇప్పుడు కూడా అందరినీ కలిసి కష్టసుఖాలు తెలుసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గాల అభివృద్ధిపై నేతలు ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ సూచించారు. వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి, పరిశ్రమలు ఇలా అన్ని రంగాలపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో 8 నుంచి 12% వరకు యువత ఉన్నారని, వారికి అవసరమైన నైపుణ్యాలు అందించి మానవ వనరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. రాజకీయ కార్యకలాపాలకు కుటుంబ సభ్యులను అనుమతించడంపై ప్రజాప్రతినిధులు ఆలోచించాలని హితవు పలికారు. ప్రజలు హర్షించేలా మీ నిర్ణయం ఉండాలన్నారు. వ్యక్తులు చేసిన పనులు వారికే పరిమితమవ్వాలని, వాటి ప్రభావం పార్టీపై పడకూడదని స్పష్టం చేశారు.